హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ నేను సాటర్డే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. డైలీ క్లీన్ చేసుకున్నా కూడాను నేను వీక్లో వన్స్ డీప్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎంత క్లీన్ చేసుకున్నా డైలీ యూస్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైనా మిగిలిపోయిన ఐటమ్స్ అన్నీ పెడుతూనే ఉంటాం కదా, అక్కడ మరకలు కొంచెం వాటర్ చేరుతూ ఉంటాయి. ఇంకా డర్టీగా ఉండకుండా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఎక్కడా కానీ నాకు స్మెల్ అనేది అయితే అస్సలు ఉండదు. బట్ అయినా కూడా నేను అది రాకుండా చూసుకుంటాను. ఎక్కడికి అక్కడ క్లీన్ చేస్తూ ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ. ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం పెట్టను. ఏది అవసరమో అవి మాత్రం పెట్టుకుంటాను. పప్పులు, పిండ్లు ఇలాంటివన్నీ పెట్టడానికి అంత ప్లేస్ లేదు. చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి నేను ఎక్కువగా అయితే స్టోరేజ్ చెయ్యను కూడా. ఇక్కడైతే దోస పిండి మాత్రం ఎప్పుడూ ఉంటది మా ఇంట్లో. ఇంకా అలాగే ఇడ్లీకి సంబంధించింది ఎక్కువ చెయ్యము, తక్కువే చేస్తాము. డైలీ అయితే దోస పిండి మాత్రం ఖచ్చితంగా 2-3 డేస్‌కి ఒకసారి నేను పిండి రెడీ చేసుకుంటాననమాట. ఇంక ఇక్కడైతే ఈ ఎక్స్ట్రా ఉన్న కవర్సు, ఇంకా వాడనివి ఏవైనా ఉంటే అవన్నీ తీసేసాను. తీసేసి మామూలుగా నాకు ఏది అవసరమో డైలీ ఏది యూజ్ చేస్తామో అవి మాత్రమే ఇలా అరేంజ్ చేశాను. క్లీన్ చేశాక ఇలా ఉంది. నాకైతే ఇవి ఎక్కువ వాడను కాబట్టి ఫ్రిడ్జ్‌లోనే ఉంచేసుకుంటాను. ఈ జాము, ఇలాంటి పీనట్ బటరు, పికిల్స్, ఇంకెప్పుడైతే ఈ తోఫు ఉంటది, పన్నీరు, ఇంకిక్కడ కర్డ్, ఇవైతే ప్రయోగం చేసాంలెండి సాటర్డే రోజున. ఆ చెకోడీలు ఖాళీగా ఉందని ఫ్రిడ్జ్ అందులో పెట్టాను. మామూలుగా అయితే ఇలాంటివి నేను పెట్టను. మామూలుగా పెట్టాననమాట ఊరికే. ఫ్రూట్ కట్ చేసింది మిగిలిపోతే అది కూడా పెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం ఉన్నింది, అది పెట్టాను. వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి సండే లోపే. ఎందుకంటే మళ్ళీ మండే ఫ్రెష్‌గా తెచ్చుకోవాలి. ఇక్కడ తక్కువ మిగిలినవి ఇంకా టమాటా, పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్, ఆ 3 మాత్రమే ఉన్నాయి. అందుకని అవి అలాగా జస్ట్ కవర్స్‌లో ఉంచేసి అలా ఉంచేసాను. ఇంకా కింద రోలో అయితే ఆనియన్స్ ఉన్నాయి. ఇలాగే బంగాళాదుంపలు ఇలా సెపరేట్ చేసి పెడతాను, క్లీన్ చేసినవి. ఇంకంతే, ఈ రెండే ఉన్నాయి. ఇంక ఈ పక్క రోలో అయితే పికిలు. ఇక్కడ అయితే పక్కన యెల్లోయిష్‌గా కనిపిస్తుంది కదా, అది క్లీన్ చేయలేదు, డీప్ క్లీన్ చేయలేదు. జస్ట్ క్లీన్ చేశాను. ఇంకా అది పోలేదనమాట. మళ్ళీ ట్రై చేయలేదాన్ని. ఇంక ఇక్కడ మందారమాకు ఊరు నుంచి తెచ్చింది కొంచెం ఉన్నింది, అది కూడా ఉంచేసాను కవర్‌లోనే. ఇక్కడైతే రెడ్ చిల్లీ సాసు, ఇంకా సోయా సాసు, ఇదైతే వీబా క్రీము, వైట్ క్రీము తక్కువ ఉన్నాయి అవన్నీ కూడా ఉంచేసాను. 2 ఎగ్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టేసాననమాట. ఖాళీగా అయితే ఫ్రిడ్జ్ ఉన్నింది. బట్ ఈ ఉన్న వాటిని కొంచెం అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్‌గా ఉంచుకుంటాను. స్మెల్ అయితే నాకెప్పుడూ రాదు. అది రాకుండా నేను అంటే ఎక్స్ట్రా ఏమీ వెయ్యను, ఇట్లా స్మెల్ రావడానికి, మంచి స్మెల్. బట్ అయినా నీట్‌గా ఉంటది మా ఫ్రిడ్జ్. ఇక్కడైతే సండే ఇది కుక్కర్‌లో బిర్యానీలాగా చేశాను. బిర్యానీలాగేం కాదు, కుక్కర్ బిర్యానీ అనమాట. ఈజీగా అయిపోవాలని. ఇక్కడ ఏంటంటే నేను నాకు నచ్చిన ఐటమ్స్ కొన్ని మసాలాలు వేసుకొని లైట్‌గా చేశాననమాట. ఎక్కువ స్పైసీ అనేది వేయకుండా లైట్‌గా వేశాను. ఈ సండే ఏం జరిగిందంటే, మాకు బంధువులు వస్తున్నామన్నారు ఫస్టు. ఇంక వస్తే ఎక్స్ట్రా చేయాలి, దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము. బట్ రావట్లేదు కాబట్టి ఇది 4-5 మెంబర్స్‌కి మాత్రమే నేను చెయ్యాలి కాబట్టి, మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే. అందుకే కుక్కర్‌లో డైరెక్ట్ చేసేసాననమాట. అదే వేరే వాళ్ళు వస్తారు 8 మెంబర్స్ అలా అనుకుంటే నేను దమ్ బిర్యానీలాగా చికెన్‌తో చేస్తాననమాట, పెద్ద డేక్షాలో. ఇంక నాకు సింపుల్‌గా చేయడం ఒక పూటకే, అందుకని నేను కుక్కర్‌లో చేసేసాను. నా ప్రాసెస్ ఇంక ఇలాగే షూట్ చేశాను కదా అని ఇందులో ఉంచాను. ఏం లేదు, చికెను, దానికి సంబంధించిన ఉప్పు, కారం, ఇంకా కర్డు, ఇంకా నేను మసాలా ఐటమ్స్ చూపించాను కదా, అవన్నీ వేశాను. ధనియా పౌడరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా అందరికీ తెలిసినట్టే చేశాను. ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా కూడా చల్లి, అది ఫస్ట్ నేను 2 విజిల్స్ 3 విజిల్స్ అలా పెట్టి ఉడికిచ్చేస్తాను మామూలుగానే కుక్కర్‌లో. తర్వాత నేను రైస్ యాడ్ చేస్తాను, నానబెట్టిన రైస్ అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే చికెన్ వేసుకొని, దానికి అంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే రైసు నానబెట్టి పక్కన 2 గ్లాసెస్ కానీ 2 ½ కానీ సరిపోతుంది ఈ కుక్కరు. అందుకని నేను 2 ½ అలా పెట్టుకున్నాను అనమాట. మరి హెవీగా రైస్ వేసినా కూడా మనకి కుక్కర్ సరిపోదు. నాకైతే 2 గ్లాసెస్, ఇంకా హాఫ్ కన్నా కొంచెం తక్కువ అంత పెట్టుకొని నానబెట్టి ఇలాగా వేసి దానికి సరిపడిన వాటర్ వేసాను. వాటర్ వేసి మళ్ళీ విజిల్ పెట్టేసి సింపుల్గా రెడీ చేసేసుకున్నాను అనమాట. సండే వచ్చిందంటే ఇంకా ఎక్స్ట్రా వర్కే ఉంటుంది, కానీ ఇంకా డైలీ వర్క్ కన్నా కూడాను డబల్ వర్కే. ఎందుకంటే అందరికీ నచ్చినట్టు మనం అన్నీ చేసి పెట్టాలి కాబట్టి.
ఎలాగైతేనేమి ఇంకా చుట్టాలైతే ఆ టైంకి రాలేదు లంచ్‌కి. ఈవినింగ్ 4 తర్వాత వచ్చారు. సరే నేను ఇంక ఇలా హడావిడి ఏం లేకుండా మామూలుగానే మా ఇంట్లో వాళ్ళ కోసమే చేసుకొని హ్యాపీగా 2 గంటలకలా కూర్చొని హ్యాపీగా లంచ్ చేసాం ఎంజాయ్ చేస్తూ. ఎవరైనా వస్తున్నారంటే తినలేము, ఉండలేము. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు కూడా ప్రశాంతత అనేది ఉండదు కదా ఎవరికైనా. అందుకని నేను ఇక్కడ హ్యాపీగానే కొంచెం మనకు రెస్ట్ తీసుకున్నట్లే ఉంది. 4 తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారనమాట. బాగా వచ్చింది బిర్యానీ. తినేసాం. ఇంకా తర్వాత ఏమైందంటే వాళ్ళు 4కి వచ్చారనుకోండి, 4:30 కల్లా మళ్ళీ ఇదైతే వాళ్ళొచ్చి వెళ్ళిపోయారు. ఇదైతే సాటర్డే చేసిన వ్లాగ్ అండి. ఇక్కడ నేను ఇది ఫస్ట్ టైము అంటే పొడి బియ్యం పిండి అనమాట. 1 మంత్ ముందుది. ఆ పిండితో ట్రై చేసాము. ఇంట్లో స్నాక్స్ ఏవి లేవని సాటర్డే. కానీ బాగా వచ్చాయి కరకరలాడుతూ. 2, 3 రకాలు చేశామనమాట. నాకు అయితే గట్టిగా తిప్పడం రాకపోతే నేను ఇంట్లో హెల్ప్ తీసుకున్నాను. చాలా బాగా అయితే వచ్చాయి. ఇవి ఇవి చుట్టల్లాగా వేసేది నాకు రాలేదు. అందుకని ఇలాంటి చిన్న చిన్న కట్ అయిపోతాయి కదా! మురుకుల్లాగా. అలా అంటే మురుకులు రాలేదనమాట. ఇలాగా అవి పొడిలాగా కట్ అయిపోతాయి కదా! అలాంటివి నేను ఎంచుకున్నాను. ఇదైతే మెషిన్ చాలా గట్టిగా ఉన్నింది. బట్ ట్రై చేశాను తప్పదని. ఇంక ఇది చాలా గట్టిగా ఉన్నింది. హెల్ప్ చేశారు నాకు. ఇంక నేను ఎలాగైతే ఏంటి ఇంక కలిపేసాం కదా పిండి అని అన్నీ కానిచ్చేసి ట్రై చేసాం. బాగానే వచ్చాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చేసినా కూడా 2, 3 రకాలు చేశానండి. దాంతో బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ.